UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఏపీలో ఒకవైపు వరదలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా విజయవాడ వరద ప్రభావానికి గురైందని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా మరోవైపు ఏపీ ప్రభుత్వం కూడా తన వంతుగా ప్రజలకు సహాయం చేస్తుంది. సీఎం చంద్రబాబు 10 రోజులుగా విజయవాడ కలెక్టర్ కార్యాలయంలోనే ఉంటూ సహాయక చర్యలను దగ్గరుండి మరీ చూస్తున్నారు. అదలా ఉండగా ఏపీలో కొన్ని రోజులుగా కొంతమంది రాజకీయ నాయకులు తరచుగా వివాదాల్లో ఉంటున్నారు. మెయిన్ గా మహిళలతో రొమాన్స్ చేసుకుంటూ అడ్డంగా దొరికిపోయిన ఘటనలు వార్తల్లో ఉంటున్నాయి. ప్రస్తుతం సత్యవేడు ఎమ్మెల్యే సొంత పార్టీ నాయకులతో రొమాన్స్ చేసిన ఘటన హాట్ టాపిక్ గా మారింది. సత్యవేడి ఎమ్మెల్యే ఆదిమూలం మహిళపై అత్యాచారం చేశాడని కూడా తెలుగు మహిళా మండల అధ్యక్షురాలు వరలక్ష్మి ఆరోపించారు. తిరుపతిలోకి ఒక గెస్ట్ హౌస్ కు రప్పించి 3 సార్లు అత్యాచారం చేశాడని తెలిపింది. అంతేకాకుండా ఆమె తన భర్తతో హైదరాబాద్ కు సైతం వచ్చి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం సైతం ఏర్పాటు చేసి తనకు జరిగిన అన్యాయం గురించి వాపోయింది. మరోవైపు ఈ ఘటన దుమారంగా మారడంతో సీఎం చంద్రబాబు ఈ ఘటనపై సీరియస్ అయినట్లు తెలుస్తోంది. విషయం తెలిసిన వెంటనే ఆదిమూలంను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలని కూడా ఆదేశించారు. మరోవైపు ఆదిమూలం ఒక్కసారిగా హెల్త్ బాగోలేదని కూడా చెన్నైలోని ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న చెన్నై పోలీసులు సదరు బాధితురాని వైద్య పరీక్షల కోసం రావాల్సిందిగా పలుమార్లు చెప్పినట్లు తెలుస్తోంది. కానీ ఆమె మాత్రం తన హెల్త్ బాగోలేదని తనకు కొంత గడువు కావాలని కోరినట్లు తెలుస్తోంది. ఇంకోవైపు 2 రోజుల క్రితం మీడియా ముందుకు వచ్చిన ఆమె తనకు రాజకీయంగా ఎలాంటి సపోర్ట్ లేదని తనకు భయమేస్తుందని చెప్పారు. తాను సూసైడ్ చేసుకుంటానంటూ కూడా ఆమె సోషల్ మీడియాలో పోస్టులు సైతం పెట్టినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో ఆమెను ఎవరైనా బెదిరించారా అనే అనుమానాలను రేకెత్తిస్తుంది. ఇదిలా ఉంటే ఆదిమూలం మీద అత్యాచారం కేసు పెట్టిన మహిళ మీద సత్యవేడు ప్రాంతంలోని దళిత సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా ఎదుగుతున్న ఆదిమూలం లాంటి దళిత నాయకుడిని తొక్కేయడానికి ఆ మహిళ ఇలాంటి ఆరోపణలు చేస్తూ కేసు పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా సదరు మహిళ మీదనే తిరుపతి జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో వారు కేసులు నమోదు చేస్తున్నారు. దీంతో కొంతమంది నాయకులు దీనిపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. 72 ఏళ్ల వయసులో కావాలని ఇలా ఇరికించారంటూ కూడా ఆదిమూలంకు స్థానికులు సపోర్ట్ చేస్తున్నారు. ఇలా సత్యవేడు ఘటనలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.